హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు మేము ఎక్కడికి వచ్చినామో చెప్పుకొని చూద్దాం. అదేనండి, శివరాత్రి కదా. శివరాత్రి శివలింగాన్ని దర్శనం చేసుకుందామని చెప్పేసి అందరం ఫ్యామిలీ మొత్తం దామగుండం అయితే వచ్చినాం. ఇగో కార్ అయితే పార్కింగ్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాడు. మస్తు ఉన్నాయి కార్లు, జనాలు కూడా మస్తు ఉన్నారు ఇక్కడ. ఇక ఇప్పుడు పార్క్ చేసినప్పుడు అయితే ఇన్ని కార్లు ఉన్నాయి. మేము మళ్ళీ రిటర్న్ వెళ్దాం అన్నప్పుడు అయితే ఫుల్, అసలు కార్ దియ్యనికి రాలేదు, అంత పార్కింగ్ అయిపోయింది. మస్తు మంది వచ్చారు, పార్కింగ్ ఫుల్ అయింది. జనం అయితే మస్తు ఉన్నారండి ఇక్కడ. అందరూ శివలింగంని దర్శనం చేసుకుందామని చెప్పేసి వస్తారు కదా పండుగ రోజు. ఇప్పుడైతే మేము గుండం కాడ పోతున్నాము, కారు దిగినాము. ఇవి మా ఆడవిళ్ళండి, మా ఆయన మా ఆడవిళ్ళ ఇద్దరు. మా చిన్న పాప నా వెనకాల వస్తుంది. ఏమైతే నేను వీడియోలు వస్తానేమో అన్నట్లు కొంచెం పక్కపోతుంది మా ఆడవిళ్ళ. అందరూ ఆడపడుచు అంటారు, ఆడబిడ్డ అంటారు కదా. ఇక మన బుజ్జమ్మ అయితే వచ్చింది. గుండం అయితే గుడి మధ్యలో ఉంటుంది, చుట్టుముట్టు గుండం ఉంటుంది. ఆ గుడిలో శివలింగం ఉంటుంది. కొందరు ఇంటి నుంచి చెంబు తీసుకొచ్చి లింగంకి వాటర్ పోసిర్రు. మేమైతే చెంబు తీసుకోవాలేము, అందుకే ఫ్రూట్స్ ఒకటి పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని అగరబత్తులు ముట్టించినాం. ఇక ఇక్కడ వాటర్ అయితే ఉంటాయి, మనం నడుస్తుంటే వాటర్లో నడవాలి. సిమెంట్ బెడ్ అట్లా ఉంటుంది నడవనీకి, దాని మీద వాటర్ ఉంటుంది, మెట్లు కట్టినట్లు ఉన్నాయి. ఇక్కడ గుండంలో దిగి కాలు కడుకునే స్టెప్స్ కూడా ఉన్నాయి. ఈతలు పడేటోళ్ళు పడుతున్నారు, స్నానాలు చేస్తారు. అందరూ స్నానాలు చేసి ఇక్కడ ఒక పొద్దు ఇడతామని వస్తారు. పొద్దుగాలు వస్తారు, ఒక పొద్దు స్టార్ట్గా అందరిగా వస్తారు. పొద్దున్నే 12 కల్లా వెళ్ళిపోయేటోళ్ళు కూడా ఉంటారు గుడికి. కొందరేమో సాయంత్రం మధ్యాహ్నం అట్లా పోయి అక్కడక్కడ గుడి ప్రాంగణం చుట్టూ తిరిగి అక్కడ ఉండి మళ్ళీ గుండంలో స్నానం చేసి దేవుని దర్శనం చేసుకొని ఒక పొద్దు ఇడుస్తారు. మేమేమో ఇక ఎల్లుడే 3:30కి ఇంటి నుంచి వెళ్తే 4:34 అట్లా అయింది, 4:30 అయింది. ఇక డైరెక్ట్ కాళ్ళు కడుక్కుంటానే పోతున్నట్లు ఉంటుంది. ఆల్రెడీగా నీళ్ళల్లోనే పోవాలి లింగం కాడికి. ఈ లింగం కాడికి వచ్చి ఆ లింగం చుట్టూ 5 చుట్లు తిరిగి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం దేవునికి ఫ్రూట్స్ పెట్టి మళ్ళీ బ్యాక్ వచ్చేసినాం. మస్తు జనం అయితే మస్తు ఉన్నారు. ఇట్లా కిచ్ సౌండ్ అయితే ఉంది ఫుల్గా. గుడి చుట్టూ అయితే ఇప్పుడు తిరుగుతున్నాం మొత్తం. గుండం మస్తు బాగుంటుందండి ఇక్కడైతే, మంచిగా అనిపిస్తుంది వస్తే, ప్రశాంతత. ఇక మన బుజ్జమ్మ చెప్తుంది. ఫ్రూట్స్ పెడుతున్నా నేను, అగరబత్తిలు ముట్టిద్దామని చెప్పేసి అక్కడికి పోయినా. అసలు మస్తు జనాలు, అబ్బాయిలు అమ్మాయిలు ఆంటీలు అంకుల్స్ మస్తు మంది వచ్చిర్రు. అసలు అగరబత్తిలు అయితే పెట్టిన, ఇక ఫ్రూట్స్ పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని ఇక బయలుదేరుతాం ఇక్కడ నుంచి. మేము ఇప్పుడు మళ్ళీ గుడిలోకి వెళ్ళాలి. ఇక్కడ గుండం మధ్యలో ఉన్న లింగం ఇక్కడ, మళ్ళీ గుడిలో మళ్ళీ లింగం ఉంటారు. మళ్ళీ గుడి ఉంది ఇక్కడ పక్కన. అసలు ఇటు తిరగాలన్నా అర్థం అవుతలే, అసలు అంతమంది ఉన్నారు. నా పక్కన మాత్రం కొంచెం ఫ్రీగానే ఉంది. ఇంకా కొద్దిసేపు అయినాక చూస్తే మాత్రం మామూలుగా లేరు మంది, ఇప్పుడున్నంత ఫ్రీగా లేదు. మొత్తము ప్రసాదాలతో కొబ్బరికాయలతో లింగమే కనిపించని అంతగా పెట్టిండ్రు. ఫుల్గా పువ్వులు పండ్లు మస్తు పెట్టిండ్రు అక్కడ. ఇక గుండం అయితే ఫుల్గా ఇట్లా ఉంటుంది, మస్తు వాటర్ అయితే మస్తు ఉన్నాయి గుండంలో. ఇక మన బుజ్జమ్మ సిస్టరు, మా పిల్లలు మంచిగా అనిపించింది, మంచిగా ఎంజాయ్ చేసినాం ఈరోజు అయితే. మళ్ళీ రిటర్న్ గుళ్ళోకి వెళ్దామని చెప్పేసి వస్తున్నాము. మా ఆయనకి కొంచెం కాలుకి దెబ్బ తాకింది కదా, ఆయన వాటర్లోకి రావద్దు అని చెప్పేసి, ఆయన తడిసిపోతుంది, పుండు అయింది గాయము, అది తడిసిపోతుంది అని చెప్పేసి రాలేడు. ఇక్కడనే నించుని లింగంకి దర్శనం చేసుకున్నాడు, దండం పెట్టుకున్నాడు. ఇక గుడిలోకి అయితే అందరం పోయినాము. ఇక్కడ పైన ఉంటుంది గుడి, స్టెప్స్ ఎక్కి పోవాలి.
పిల్లలు వెనకాల ఉన్నారు, ముందట మేమే పోతున్నాం. ఫ్రెండ్స్ క్యూ చూడండి ఎంత ఆనందం ఉంది. ఇక్కడ ఒక పొద్దు విడిచేటోళ్ళకి ప్రసాదం ఇస్తారు, ఫ్రూట్స్ అన్నీ. మస్తు మంది, ఇంకా ఈ మా ముందు ఉన్న ఇంతమందికి ఇంకా మస్తు మంది క్యూ అండి. అబ్బో ఇప్పుడు వెనకాల ఎవ్వరు లేరు కదా, మా భుజం వెనకాల చూస్తే కొద్దిసేపు అయినాక చూస్తే మామూలుగా లేరు. గుళ్ళోకి పోయినాం, దర్శనం చేసుకొని అయితే వచ్చినాం. ఇక్కడ నవగ్రహాలు కూడా దర్శనం చేసుకున్నాము. నవగ్రహాలకి ఒక 9 రౌండ్లు చుట్టూ తిరిగినాము. నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కోవాలి. మళ్ళీ గుండంలోకి వెళ్ళి మళ్ళీ కాళ్ళు కడుక్కున్నాం. ఎక్కడైనా గుడిలోకి వెళ్ళినప్పుడు నవగ్రహాల చుట్టూ తిరిగినప్పుడు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవాలండి. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే గుర్తు పెట్టుకొని కడుక్కోండి. మేము హనుమాన్ టెంపుల్కి పోతుండే, అప్పుడు ఆయన పంతులు చెప్తుండే అక్కడ. ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు. 2 ప్లేట్లు పట్టుకున్నా అని చిన్న జోక్ వేస్తే వాళ్ళు కూడా నవ్వుతున్నారు. ఇక్కడికి వచ్చి సత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఈ సత్రంలో వచ్చి కూర్చొని నేను ఒక పొద్దు అయితే ఇడుస్తున్నాం అందరం. అంటే ఒక పొద్దున్నది ఇద్దరే, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్. ఇక మేము అందరం తిన్న వాళ్ళమే. ఆ బుజ్జమ్మ కూడా సిగ్గుపడుతుంది అసలు కెమెరా చూడాలంటే. అక్కడ కోతులు అయితే పండ్లు వేస్తారు కదా అందరు భక్తులు, అరటి పండ్లు, ఆ పండ్లు, ఈ పండ్లు అని. అవి అయితే మామూలుగా వెళ్ళాడతలేవు అక్కడ. మస్తు మంది శివసాములు కూడా ఫ్రూట్ చేసిర్రు ఆ కోతులకి. ఇక ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని, ఇన్ని ఫ్రూట్స్ తినలే మళ్ళీ. ఇక్కడ ఇందులో కొన్ని ఫ్రూట్స్ వాళ్ళు పొద్దుంతా ఉపవాసం ఉంటారు కదా, అన్ని తినలేరు వాళ్ళు. ఇందులో సగం ఫ్రూట్స్ మేమే తిన్నామన్నమాట, పిల్లలు మేము. ఇక్కడ ప్రసాదంగా ఇచ్చిన ఫ్రూట్స్ ఇక్కడ ఉన్నాయి, ముక్కలు ముక్కలు కట్ చేసినవి. వాళ్ళిద్దరు ఒక పొద్దు ఇడిచిన తర్వాత ఇంకా చూడండి అక్కడ శివమాల వేసిన వాళ్ళు కోతులకి ఫ్రూట్స్ పెట్టి వెళ్ళిపోయింది ఆ స్వామి. మస్తు మంది ఫ్రూట్స్ అయితే, మస్తు కోతులకైతే పండుగ ఇక్కడ. ఇట్లా ఉంటుంది చూడండి, లాంగ్ నుంచి చూపించిన వీడియో. ఈ గుడిలో ఈ లింగం గుండం మధ్యలో ఈ లింగం ఉంటుంది ఇట్లా ఇక్కడ. ఇంకా ఈసారి ఏమంటారు అవి పడలేవు దుకాన్లు, ఇవి స్వీట్స్. మళ్ళీ రిటర్న్ వస్తుంటే కచ్చకాయల చెట్లు అండి. కచ్చకాయల చెట్లు చూసిరో లేదో, కచ్చకాయలు కూడా ఈ కాయ లోపల ఉంటాయి. కచ్చకాయలు అంటే ఎట్లుంటాయని నేను ఓపెన్ చేస్తే కచ్చకాయలు వెళ్తాయి. ఇప్పుడే వాళ్ళ కొడతారా.